హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చి సున్నుండలు. నేను 1 కేజీ పప్పు తీసుకుని వేయించుకున్నాను. దాంట్లోకి 1 స్పూన్ బియ్యం వేసుకున్నాను. దీనికి కావాల్సిన ఇంకేంటంటే యాలుక్కాయలు. మనకి యాలుక్కాయ ఫ్లేవర్ ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒక 6 వేసుకుంటున్నాను. నెక్స్ట్ నెయ్యి మనం సున్నుండలు చేసుకోవడానికి కేజీ పప్పుకి కేజీ బెల్లం ఇలా తురిమేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టుకోవాలి. వీటిని దోరగా వేయించుకోవాలన్నమాట. సిమ్లో పెట్టి నేను వేయించేసుకున్నాను. బెల్లం తురిమి పెట్టేశాను. యాలుక్కాయలు రెడీ ఉన్నాయి. ఇప్పుడు మిక్సీ పట్టేస్తున్నాను. దానికి కావాల్సింది నెయ్యి. నేను ఇంట్లో చేసిన నెయ్యి ఉంది, అది వాడుతున్నాను. ఇప్పుడు మొత్తం ఈ పిండి పట్టేసి చూద్దాం. సరే ఫ్రెండ్స్, నేను పిండి అంతా ఇలా పట్టేసుకున్నాను. ఇప్పుడు బెల్లమను యాలుక్కాయలు కలుపుకోవాలి. మిక్సీలో మళ్ళీ కొంచెం బెల్లం వేసి ఈ కొంచెం పిండి ఇట్లా వేసుకుని ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇది కూడా మొత్తం పట్టేద్దాం. యాలుక్కాయలు కూడా ఇందులోనే వేస్తున్నాను. చూసారా, బెల్లము యాలుక్కాయలు అన్నీ కలిపేసాను. నా చిన్న మిక్సీ కాబట్టి లేట్ అయింది. నెక్స్ట్